మన టిప్పర్లు వాళ్ళంతా కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు నడిపే టిప్పర్లకి ఇక్కడ ఇసుక దొరుకుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా బాడీలు గిట్టుబాటు కావాలనే ఉద్దేశంతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. రెండవది, మన ప్రభుత్వం కూడా ఉచిత ఇసుక అనేది ఏర్పాటు చేసింది కాబట్టి ఈ ఉచిత ఇసుక వల్ల ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు కూడా తక్కువ రేటుకి అందాలనేది ఒక ఉద్దేశంతోనే ఉచిత ఇసుక అనేది ఏర్పాటు చేసింది. ఆ ఉచిత ఇసుకలో భాగంగా లారీ వాళ్ళు కూడా లారీకి ఎంత డీజిల్ పోతుంది, ఏమేమి ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఎంత మిగులుతుందని ఆలోచన మీద వాళ్ళు కూడా ఒక రేటు మీద చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళకి వేయాల్సిందిగా నేను కూడా మనవి చేస్తున్నాను. అలాగే గవర్నమెంట్ కూడా ఆ విధంగా పాలసీ చేసింది కాబట్టి ఇది ఎవరికి ఇబ్బంది కలుపుకున్నట్ల, ప్రభుత్వానికి కూడా ఎక్కడ చెడ్డ పేరు దక్కకున్నట్ల అసోసియేషన్ వాళ్ళు నడిపితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అంత వసూలు చేస్తారు, ఇంత వసూలు చేస్తారు అనేది బయట మనం వింటున్నాం కాబట్టి అటు వరకు రానియకున్నట్ల అసోసియేషన్ నడుపుకుంటారనేది నాకు చాలా సంతోషము. తర్వాత ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి చేస్తే కూడా ఇక్కడ బతికే వాళ్ళకి ఇబ్బంది అయితే పోతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇక్కడికి వేసుకుంటే వీళ్ళకి కూడా బాగుంటుంది. అదే విషయం నేను కూడా వీళ్ళకి చెప్పినాను, మీరు కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ వేసుకునండి, ఇక్కడ నుండి తెచ్చేసుకుని, ఎందుకంటే వేరే కాడ నుండి తెచ్చేస్తే వీళ్ళకి కూడా గిట్టుబాటు కాదు కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ నుండి వేసుకుంటే, ఇక్కడ దగ్గరుండే రీచుల నుంచి తెచ్చేసుకుంటే వీళ్ళకి కూడా మంచి నాణ్యతైన ఇసుక అలాగే లబ్ధిదారునికి తక్కువగా అందించేటట్లు చేయాలని వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను. వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ వినయం పెట్టేదానికి ఒక కారణం ఏంటంటే గిట్టుబాటుదారు మాకు టిప్పర్కి లేదు, బాడీలు సరిగా లేకనా ఒక రేటుకి ఫిక్స్ గా అమ్మాలనే ఉద్దేశంతో పెట్టాము. వేరే ఆలోచన అంటే వేరేది ఏమి లేదు. అలాగే ఇప్పుడు మాకు ఇసుక ఎవరికైనా కావాలన్నా కాంటాక్ట్స్ నంబర్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఈ నంబర్కి ఫోన్ చేసి మేము పంపించేస్తాం. ఇక్కడ సిరుగుంప టర్నింగ్ లేదు, ఇసుక ఒకటి మాత్రం లేదు లేదు, ఓన్లీ ఇసుక మాత్రమే. ఇక్కడ రావాల్సిందే, కాంటాక్ట్స్ నంబర్ ఇచ్చాము ఆల్రెడీ. మనకి అందరూ టౌన్ లో పరిచయాలు ఉన్న వాళ్ళు మాత్రమే, అందరికి ఎవరికైనా ఇబ్బంది ఏమి అందరికి తెలుసు, కాంటాక్ట్స్ నంబర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక వినయాన్ని ఏర్పాటు చేసినాం కాబట్టి మాకు అన్ని నంబర్లు ఇచ్చాము. ఓనర్ ఒకరు ఇద్దరైతే ఇబ్బంది అవుతుంది అని అన్ని నంబర్లు ఇచ్చినాం కాబట్టి అందరు కాంటాక్ట్ ఇస్తే చాలు. అదే అదే ఒకే రేటు మీద ఫిక్స్ చేయాలని ఆలోచనతోనే మేము పెట్టినాం. ఇది ప్రకటన చేయండి, ఆలోచించాం. ప్రకటనకి ఈ రోజు కదా ఇంకా మనం అనుకున్నాం అంతా ఓనర్ ఏమైనా రేట్. నా పేరు కట్టాబాబు, టిప్పర్ ఓనర్.